ఇప్పుడు వేస్ట్ రౌండ్ ఎంత ఉందో చూసుకోండి. బాడీ పార్ట్లో వేస్ట్ లెంత్ అనేది ఎంత ఉందో చూసుకున్నాక మనం కలీస్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ రౌండ్ ఫుల్ ఓకే ఎంత ఉందో చూసుకోవాలి. దాని తర్వాత డివైడెడ్ బై 10 అన్నది చేసుకోవాలి. 10 కలీస్ కావాలి అనుకుంటే 10 చేసుకోండి, లేదు అంటే 8 కలీస్ కావాలంటే 8 చేసేసుకోండి. ఫుల్ వేస్ట్ రౌండ్ ఎంత ఉందో చూసుకొని డివైడెడ్ బై 8 ఆర్ 10 అనేది చేసుకోవాలి. కలీస్ బట్టి మీరు డివైడ్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు లైనింగ్ తీసుకున్నాను, ఒక ఫోల్డ్ అయితే ఇలా చేసుకున్నాను. లైనింగ్లో కట్ చేసి చూపిస్తాను. ఆ లైనింగ్ పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్స్ అండ్ లైనింగ్లో 10 పీసెస్, మెయిన్ ఫ్యాబ్రిక్లో 10 పీసెస్ అనేది కట్ చేసుకోవాలి. మెయిన్ ఓకే, వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 10 చేసుకున్నాక మీకు ఎంతైతే ఆన్సర్ వచ్చిందో అది పైన మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కింద అనేది నేను ఫ్లేర్ 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఓకే, ఫోల్డ్ ఎడ్జ్లో 6 ఇంచెస్ అంటే టోటల్ 12 ఇంచెస్ వచ్చేటట్టు తీసుకున్నాను, ప్లస్ హాఫ్ ఇంచ్ కుట్టడానికి. ఇప్పుడు వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 10 చేసుకున్నాక మీకు ఎంతైతే ఆన్సర్ వచ్చిందో దాన్ని ఆఫ్ చేసేసుకోండి. ఓకే, ఇలా ఆఫ్ చేసుకోండి. వచ్చిన ఆన్సర్కి ఆఫ్ చేసుకొని ఇక్కడ ఫోల్డ్ ఎడ్జ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మార్క్ చేసుకోవాలి, ప్లస్ ఒక హాఫ్ ఇంచెస్ సీమ్ అలౌన్స్ కోసము కుట్టడానికి కోసము పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్ కింద పాయింట్ అనేది జాయిన్ చేసుకోవాలి. క్రాస్గా పెట్టి జాయిన్ చేసుకోండి. జాయిన్ చేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలి. ఇట్లా ఓపెన్ చేస్తే మీకు ఇలా ఒక ప్యానల్ రెడీ అయి ఉంటుంది. సేమ్ ఇదే పెట్టేసి ప్యానల్ అనేది మీరు 10 ప్యానల్స్ కట్ చేసుకోవాలి. లైనింగ్లో వీడియోలు ఎంత అవుతుంది అనమాట. సో అందుకోసం నేను ఇది ఒక్క ప్యానల్ చూపించాను. ఈ ప్యానల్ పెట్టేసి 10 ప్యానల్స్ లైనింగ్లో కట్ చేసుకోండి. దాని తర్వాత 10 ప్యానల్స్ మెయిన్ ఫ్యాబ్రిక్లో కట్ చేసుకోండి. నాది మెయిన్ ఫ్యాబ్రిక్ డబల్ షేడ్ కాబట్టి 5 కలర్స్ ఒక ప్యానల్, 5 కలర్స్ ఒక ప్యానల్ అన్నట్టు చేస్తాను. ఓకే, ఇప్పుడు లైనింగ్ పెట్టేసి లైనింగ్లో 10 ప్యానల్స్ అనేది కట్ చేసేసుకున్నాను. సేమ్ అట్లనే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా 10 ప్యానల్స్ అనేది కట్ చేసుకున్నాను. ఇట్లా ఓకే, 5 రెడ్ కలర్లో 5 గ్రీన్ కలర్ అన్నట్టు టోటల్ 10 ప్యానల్స్ అనేది కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ జాయిన్ చేసుకోవాలి. దీంట్లో ఒక 2 కలీస్ ఎట్లా జాయిన్ చేయాలో చూపిస్తాను. సేమ్ అట్లనే అన్ని కలీస్ జాయిన్ చేసేసుకోండి. నెక్స్ట్ కలీస్ పైన వేస్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి కుట్టడానికి. 2 ప్యానల్స్ తీసుకున్నాను. ఇలా తీసుకొని సైడ్లో జాయిన్ చేసుకోండి. కరెక్ట్గా హాఫ్ ఇంచెస్ జాయిన్ చేసుకోండి. మనం హాఫ్ ఇంచెస్ సీమ్ అలౌన్స్ పెట్టాము కాబట్టి హాఫ్ ఇంచెస్ అనేది కుట్టుకోవాలి. స్టార్టింగ్ నాట్ వేసుకొని స్టార్ట్ చేసుకోండి. మొత్తం కింది దాకా స్ట్రైట్గా జాయిన్ చేసేసుకోండి కలీస్. నెక్స్ట్ ఇది ఓపెన్ చేసి మళ్ళీ ఇంకొక కలీస్
పెట్టి స్టిచ్ చేసేసుకోండి. ఇంకొక పల్లి వేస్ట్ దగ్గర ఇలా పెట్టేసి స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. సేమ్ ఇట్లానే అన్నీ కలిసి జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇది మొత్తం కలిసి జాయిన్ చేసేసుకోండి. జాయిన్ అయిపోయినాక ఇట్లా కలీస్ అనేది మీకు తెలుస్తుంది అన్నమాట. ఓకే, స్కర్ట్ పార్ట్ సైడ్ జాయిన్ చేయొద్దు, ఓపెన్ ఉంటుంది, ఒక్క పార్ట్ మాత్రమే. ఇట్లా అన్నీ కలిసి మెయిన్ ఫ్యాబ్రిక్లో కూడా జాయిన్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్లో నేను ఒకటి గ్రీన్ ఒకటి రెడ్ అన్నట్టు జాయిన్ చేసుకుంటున్నా. ఇట్లా నీట్గా జాయిన్ చేసుకోండి. ఇలా జాయిన్ చేసేసుకోండి. ఇట్లా ఒక ప్యానల్ రెడ్ ఒక ప్యానల్ గ్రీన్ అన్నట్టు ఇలా రివర్స్ పెట్టేసి కుట్టుకోవాలి. ఓకే, మెయిన్ సైడ్ అనేది లోపల ఉండాలి. ఈ పార్ట్ మెయిన్ సైడ్ లోపల ఉండాలి, బయటికి రాంగ్ సైడ్ పెట్టుకోవాలి. ఓకే, లేదంటే ఉల్టా అయిపోతుంది, చూసుకొని పెట్టుకోండి కలీస్. ఇట్లా అన్ని కలీస్ స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఎక్కువ తక్కువ కావద్దు కింద, ఎందుకంటే కింద బార్డర్ ఉంది కాబట్టి మనకి కట్ చేయలేము. దానివల్ల కరెక్ట్గా కింద కరెక్ట్ ఉన్నట్టు జాయింట్ చేసేసుకోండి. కొంచెం తగ్గి ఉంటే కొంచెం లాగి, ఏదైతే తక్కువ ఉందో ఆ ప్యానల్ని కొంచెం లాగేసి అక్కడికి కుట్టేటట్టే చూసుకోండి. ఇట్లా మొత్తం కలిసి అటాచ్ చేసేసుకోండి. ఇలా మొత్తం ప్యానల్స్ కుట్టి అయిపోయినాక సైడ్లో మాత్రం కుట్టండి ఒక్క సైడ్. ఓకే, మిగిలింది మొత్తం కలిసి అటాచ్ చేసేసుకోండి. ఇట్లా మొత్తం అటాచ్ చేసేసుకోండి. సైడ్ ఒక్కటే ఓపెన్ ఉంటుంది, మీకు ఫ్రంట్ ఓపెన్ వస్తుంది కదా, అందుకు ఒక ప్యానల్ మాత్రం సైడ్లో అటాచ్ ఉండొద్దు. మిగిలిందన్నీ జాయిన్ చేసుకొని ఈ పీసెస్ అన్నీ ఉన్నాయి కదా, ఓవర్లాకింగ్ చేసేసుకోండి. ఫినిషింగ్ నీట్ ఉంటుంది. మొత్తం ఓవర్లాకింగ్ తీసుకొని ఫినిష్ చేసేసుకోండి. ఇట్లా మొత్తం ఓవర్లాకింగ్ చేసుకుంటే మీకు ఫినిషింగ్ నీట్ ఉంటుంది. ప్యానల్స్ అన్నీ నీట్గా ఓవర్లాకింగ్ చేసేసుకోండి. నెక్స్ట్
పార్ట్ 4 వీడియో చూడండి.